పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, బ్రహ్మజ్ఞానావళి మాల. ప్రజ్ఞానఘన ఏవాహం విజ్ఞానఘన ఏవ చ అకర్తాహం అభోక్తాహం అహమేవాహం అవ్యయః. ప్రజ్ఞానఘన ఏవాహం విజ్ఞానఘన ఏవ చ అకర్తాహం అభోక్తాహం అహమేవాహం అవ్యయః అంటున్నారు. ఏమని? ఈ బ్రహ్మజ్ఞాన వలి అంటే జ్ఞానావళి మాల. ఆవలి అంటే ఏమిటి? సమూహం. ఆవలి అంటే సమూహం, అదే మాల అన్నమాట. అంతా బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి వాక్యాలు మాల. ఇప్పుడు దీపావళి అంటాం. దీప ప్లస్ ఆవలి దీపావళి. ఆవలి అంటే ఏమిటి? అక్కడ దీపముల యొక్క సమూహం. దీపానాం ఆవలి దీపావళి. దీపముల యొక్క సమూహాన్ని దీపావళి. అలాగనే బ్రహ్మజ్ఞానము యొక్క ఆవలి. అటువంటి ఆ బ్రహ్మజ్ఞాన సంబంధించిన వాక్యాలు మనం చెప్పుకొని వస్తూ ఉన్నాం. ఇప్పుడు అవన్నీ అన్వయం ఏమిటి? మన స్వరూపం ఏమిటో మనం ఇప్పుడు మాల వేసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా మాల వేస్తే మనకెంతో సంతోషం. మనకి సంతోషంగా ఉంటాయి మాల వేస్తే. దేవుడికి సంతోషం ఏమిటంటే ఈ మాల ఎవరు వేసుకుంటే ఆయన సంతోషం. ఇప్పుడు దేవుడికి ఆ మాల వేస్తున్నా ఏదో తాత్కాలిక సంతోషపడతాడులే ఏమంటారు. ఎంత కష్టపడి వేస్తే బాబా సంతోషపడ్డా పడుతుంటాడు. ఈ పూలు ఆ పూలు గుచ్చి మనం వేస్తున్న మాలను చూసి సంతోషపడతాడు. పడకపోతే రేపు ఎవడేస్తాడా? అందుకని ఆయనకు అమితమైన సంతోషం ఏమిటి అంటే ఈ మాల వేసుకోవాలి. అది ఈ మాల వేసుకున్నవాడు దేవుడి కంటే భిన్నుడు కాదు. ఈ మాల ఎవరో పడుతుందంటే దేవుడితో సమానమైన వాడికే పడతాయి. దేవుడి కంటే భిన్నుడికి ఈ మాల పట్టదు. వాడికి వేసిన తీసాడు పారేస్తాడు. మనం వేసినా పారేస్తాడు. అందుచేత ప్రజ్ఞానఘన ఏవాహం. ఇంకా నేను ఎలాంటి వాడిను? ప్రజ్ఞానఘనం. ఇక అది ఎలాంటిది? ప్రజ్ఞాన ఘనం అన్నమాట. ప్రకర్షేణ జ్ఞానం ప్రజ్ఞానం అంటే గొప్ప ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. ఎలాంటి మళ్ళీ ఆ జ్ఞానం ఎలాంటిది? ఘనీభవించినటువంటిది. మంచు ముద్ద ఘనీభవిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ జ్ఞానం ఘనీభవించిపోతుంది. అంటే జ్ఞానస్వరూపుణ్ణో అటువంటి జ్ఞానస్వరూపుణ్ణి నేను అది చెప్తున్నారు. ఆ మంచు మళ్ళీ ఎండ ఎక్కితే కరిగిపోతుంది ఎంత ఘనీభవించినా. ఇదే ఎండ ఎక్కినా కరగదు, వాన పడినా దీనికే సంబంధం లేదు. ఇంకా విజ్ఞాన ఘన ఏవ చ. ఇంకా నేను ఎలాంటి వాడును? విజ్ఞాన గణోహం. విజ్ఞాన గణుడు నేను. విజ్ఞాన గణం అంటే అనుభవ స్వరూపుణ్ణే నేను. అనుభవిస్తున్నది అంతఃకరణం. అనుభావ్యమైన వస్తువు బయట ఉంటుంది, కానీ నేనేమిటి? అనుభవ స్వరూపుణ్ణే నేను. అనుభవ స్వరూపుణ్ణే నేను. అందుచేత నేను అది ఎలాంటిది? ఒకసారి అనుభవము ఒకసారి అననుభవము కాదు. అది కూడా ఘనీభవించినటువంటిదే నా అనుభవ స్వరూపం కూడా. అకర్తాహం అభోక్తాహం అహమేవ అహం అవ్యయః. అకర్తాహం కర్త. అంతఃకరణమే మనకి కర్త. అంటే అంతఃకరణంలో పడినటువంటి ప్రతిబింబమే మనకి కర్త. అయితే మరి నేను ఎలాంటి వాడును? నాహం కర్త నాహం భోక్త. నేను కర్తను కాను భోక్తను కాను. అనుభవించిన వాడును కాదు, కర్తను కాదు. అది అహం కర్తాహం. ఇవన్నీ చేస్తూ ఉన్నా నేను మాత్రం కర్తనో
కాదు అని అనుకోవాలి. అనుకోవడం ఎందుకంటే అభ్యాసం కోసం. అది ఆ స్వరూపమే. అనుకోవడం ఏమిటి అంటే మనము అంతఃకరణ ధర్మాలకి లోనుగుతున్నాం కాబట్టి ఒకసారి అనుకోమని చెప్పింది మనకి. ఆ అంతఃకరణ ధర్మాలకు అతీతిలో నేనంటూ విషయం తెలియడానికి అనుకోవడం. మాటి మాటికి అనుకోవడం ఏముంది? ఓ చక్రవర్తి నేను రోజు తెల్లవారు లేచి మాల పట్టుకొని అహం చక్రవర్తి అహం చక్రవర్తి అహం అనుకుంటాడండి. ఏదో స్వభావంగా లేకుండా ఎప్పుడు అయినాడు మర్చిపోతానేమో అని అయితే అనుకుంటూ కొంచెం అనుకోవాలి. ఎవడు అనుకోడు. స్వభావంగా ఆయన చక్రవర్తి ఇంకా అనుకోవాల్సిన పని లేదు. అలాగని ఈ అహం నేను బ్రహ్మను అన్నటువంటిది స్వభావంగా మనం అనుకోకపోయినా మన ఎవరు నేను బ్రహ్మని. అయితే అనేక జన్మముల నుంచి నాహం బ్రహ్మ నాహం బ్రహ్మ నాహం బ్రహ్మ అనుకుంటున్నాం కాబట్టి అది గట్టిపడడానికి అహం బ్రహ్మనే అనుకోవడం. ఎందుకు అనుకోవడం? అంతఃకరణ ధర్మాలతో విశిష్టమైపోయి ఇది నేను అనుకుంటున్నాను కాబట్టి వేదాంత వాక్యముల ద్వారా సద్గురువుల ద్వారా బోధింపబడినటువంటి మహావాక్యం ద్వారా ఇది నేను కాదు అది నేను గుర్తు చేసుకోవడం, దృఢమవడానికి అనుకోవడం. ఇక దృఢమైపోయిన తర్వాత అనుకోని ప్రశ్నే లేదు. ఇప్పుడు నేను పోలీసుని రోజు అనుకుంటాడా? అలా లేవుగా నేను పోలీసును అనుకుంటా, నేను ఎస్ఐను, నేను లాయర్ను అనుకుంటాడు. ఎవడే ఎవరైనా అడిగారు అనుకో చెప్తాడు, మీరు ఎవరైనా నేను లాయర్ని అంటాడు అంతే. ఇక్కడ ప్రత్యేకంగా ఇంక జపం చేయడు. ఏమంటారు? ప్రత్యేకంగా జపం చేసుకో. అయితే ఇక్కడ ఇప్పుడు జపం చేయకపోయిన ఆయన ఆ లాయర్ ధర్మాలను ఆయన పాటిస్తూ ఉన్నాడు. ఆయన పాటిస్తున్నాడు కాబట్టి ఆయన అనుకోవాల్సిన పని ఆ పోలీస్ ధర్మాన్ని తెల్లవారు డ్యూటీలో జాయిన్ అయ్యి ఆయన పాటిస్తున్నాడు. అందుకే ఆయనకు అనుకోవాల్సిన పని లేదు. అలాగని ఆత్మధర్మాలన్నీ మనం పాటిస్తూ ఉంటుంటే మనం అనుకోవాల్సిన పని లేదు. బ్రహ్మాస్మి అనుకోవక్కర్లేదు, ఏమనుకోవక్కర్లేదు. తెలుస్తుందా? ఏమంటారు? ఆ ధర్మాలు మన అంతఃకరణతో పాటిస్తూ ఉంటుంటే మనం అనుకోవాల్సిన పని లేదు. అవి పాటించడానికి మనకి మరి ఆ స్మృతి ఉండదు కాబట్టి ఇప్పుడేమనుకోవాలి? అనుకోవాలి. ఇలా అనుకుంటుంటే ఆ ధర్మాలే మనం ఆత్మ అది ఎలాంటిది, అసంగడు అది అసంగం ఉన్నానా లేదా అన్నటువంటి చూసుకోవడానికి. అందులో ఉన్నాడు వాడు అనుకోక్కర్లే. ఎవడు మామూలుగా అది లేకుండా డ్యూటీలో లేకుండా వాడు ఉద్యోగమే కాకుండా వాడు అనుకుంటే చెల్లుతుందా? ఆ ఉద్యోగం లేనివాడు ఆ పాటన చెయ్యి. ఆ ఉద్యోగం లేనివాడు ఆ రూల్స్ని వాడు పాలించాలి. ఏమంటారు? అందుకనే ఎవరైతే ముముక్షు అనుకుంటున్నామో మనం ఇవన్నీ వదా సేవించుకోవాలి. అది అన్నమాట. ఏదైతే ఆ ధర్మాలు ఆయన పాలిస్తున్నాడో ఏ డ్యూటీలో చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఏ డ్యూటీలో జాయిన్ అయినా ముముక్షత్వ డ్యూటీలో జాయిన్ అయ్యాను. మన డ్యూటీ ఏమిటి ఇప్పుడు? ముముక్షత్వం, మోక్షం కోసం ప్రయత్నం. అది కాబట్టి మన ముముక్ష డ్యూటీలో మన నియమాలు ఉన్నాయి. కొన్ని పోలీస్ నియమాలు ఉన్నాయి, ఈ డ్యూటీ నియమాలు ఉన్నాయి. మరి ఈ నియమాలను మనం పాలిస్తూ ఉంటుంటే మళ్ళీ నేను ఆం బ్రహ్మాస్మి అనుకోవాల్సిన పని ఏమీ లేదు. అది అందుచేత ప్రజ్ఞానఘనయేవాహం విజ్ఞానఘనయేవ చ అకర్తాహం అభోక్తాహం అహమేవ అహం అవ్యయః నిరాధారస్వరూపోహం సర్వాధారోహమేవ చ ఆప్తకామస్వరూపోహం అహమేవాహం అవ్యయః. ఇంకా నేను ఇలాంటి వాడను, నిరాధార స్వరూపోహం అని భావించుకోవాలి. నేను ఏ ఆధారమో లేనివాడు.
మనం ఏమని భావించుకుంటాం? మన జీవనోపాధికి ఏది లేకపోతే ఏ ఆధారము లేని వాళ్ళని మనం అనుకుంటాం. మనం ఏమనుకోవడం, నేను నిరాధారుణ్ణయ్యా అంటాం. ఏమంటాడు అది. అలాంటి వాడిని నేను కూడా నిరాధారుడా, ఈయన నిరాధారుడా, అన్నీ ఉన్నాయి ఈయనకి, దేనికి సంబంధం ఉండదు కాబట్టి నిరాధారుడు అనమాట. అన్నిటికీ అది నిరాధార శబ్దం మనం అప్పుడు ఉపయోగిస్తామన్నమాట. ఇప్పుడు ఉపయోగించండి మనకు కష్టమే. ఇన్ని ఉంటుంటే మన నిరాధారం అనుకోని సిగ్గే మనకి. ఏమంటారు? అందుకు నిరాధారోహం, ఇంకా సర్వాధారోహం ఇది అనుకుంటాం మనం. ఏం పర్వాలేదు, ఈ అంతటికి ఆధారము నేనే. ఆ నిరాధారం అంటే ఒప్పుకోం, కానీ నేనే సర్వాధారం అంటే ఒప్పుకుంటా. అది అన్నిటికీ ఆధారం. అది ఆయన సర్వాధారుడిగా ఉండి నిరాధారుడు అయినాడనమాట. అలా ఉండాలి. సర్వాధారుడిగా ఉండి సర్వానికి ఆధారాన్ని సర్వాధార, అది అటువంటి వాడిని అనుకోవాలి. నేను ఎవరినో నిరాధారోహం సర్వాధారో అహం. ఇంకా ఆప్తకామస్వరూపోహం, ఇది మనం అనుకోం. ఆప్తకామస్వరూపం అనుకోవడం ఎవరు అనుకుంటారు లోకంలో? ఎవడు సన్యాసి కూడా అనుకోడు. అర్థమైందా? ప్రాప్తమైన దాంతో నాకు అన్నీ కలిగిన వాడిని అనుకుంటాడా? అన్నీ కలిగిన వాడిని అనుకుంటే ఇచ్చిన కూడా 10 పైసలు ఎవడనమాట. అందుకే ఏదో లోటు చూపెడుతూనే ఉంటుంటాడు. అక్కడ ఆ రూమ్ కట్టాలో, లేకపోతే ఆ పైన అంతస్తు చేయాలో, లేకపోతే మీ బాత్రూమ్ కట్టాలో, లేకపోతే వంట పాత్రలు లేవో. ఏం అర్థమైందా? ఏదో ఒకటి చెప్తూ ఎక్కడ చెప్పడం ఉన్నాడా? ఎక్కడ నేను చూడలేదు చెప్పడం ఏమిటి, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆప్తకామోహం అనేటువంటి వాడు ఏం చెప్పడానికి ఉంటుంది? ఆప్తకాముడు అంటే అన్నీ నేను పొందినవాడిని. ఆప్త అంటే ప్రాప్త, కాబట్టి అన్నీ నేను పొందినవాడిని. ఈ ముక్క అనాలంటాను కదా అంట. వాడికి 60,000 కోట్లు ఉన్నాయి, ఇంకా 40,000 కోట్లు కావాలి కాబట్టి ఇంకా లోటు ఉందనే అంటూ ఉంటుంటాడు. అందుకని ఈ ఆప్తకామోహం అనే పదం సాధారణంగా ఏ జగద్గురువు కూడా అనడు, అనుకోలేడు. వస్తుంది ఏమంటారు, అనుకోలేదు. ఎవరిది ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మాన్వేషణ తత్పరుడి ఉన్నవాడే ఆప్తకాములని. అయితే ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఆప్తకాముని అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి, తన దగ్గర లేనిదేమీ. తన దగ్గర ఉన్నదే ఈ లోకమంతా విశాలమై, ఈ లోకమంతా విశాలమై ఉన్నదంటే తన దగ్గర ఏదుందో అదే ఈ లోకమంతా ఉంది. అర్థమైందా? తన దగ్గర ఏది ఉందో అదే ఈ లోకమంతా ఉంది. ఇప్పుడు తనంటే ఎవరు? అది తనంటే ఆత్మ. ఆత్మ నుంచి పుట్టింది జగత్తు కాబట్టి అది అన్నమాట. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఎక్కడి నుంచో పుట్టిందని చెప్పుకుంటాం. ఎతో వయమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ప్రేత్తభిసంతి తజ్జిజ్ఞాస స్వతత్తు బ్రహ్మ అని మనకేమిటి చెబుతుంటుంది. యత దేని నుండి సమస్తం పుట్టుచున్నదో, దేనివల్ల అభివృద్ధి నొందుతున్నదో, దేనిలో లీనమవుతున్నదో అది కదా మనం బ్రహ్మ అనుకుంటున్నాం. అది కదా మనం ఇప్పుడు బ్రహ్మ అనుకుంటున్నాం. ఇప్పుడు మనం తెలుసుకున్న తర్వాత ఎక్కడి నుంచి? ఆత్మ నుండి పుట్టింది కాబట్టి ఏమే అది అన్నమాట. ఇది రావాలి, ఇది రావాలి. ఇది రావాలంటే ఇది మనం అనడానికి అవుతుంది. నా నుండి పుట్టింది, నా వల్ల పెరుగుతుంది, నాలో లయమవుతుందంటే ఇది మీరు మర్చిపోయింది, పాగలైపోయామంటారు అందరు. అంటే ఆ స్థితిలో ఉన్నవాడు ఈ వ్యాఖ్య కూడా చేయలేడు. తన స్వరూపంలో ఉన్నవాడు ఎక్కడిది బుద్ధి ఎందుకు ప్రతిఫలించిన ఏదైతే ఉన్నదో ఆ బుద్ధి, ఆ అంతఃకరణ ప్రతిఫలించినటువంటి చైతన్యము ఆ అంతఃకరణ ధర్మంతో విశిష్టమైనప్పుడు ఆ అంతఃకరణ అవచ్ఛిన్నమైనటువంటి అహంకారోత్పాదనతో తాను ఉంటాడు. అంతఃకరణ విశిష్టమైనటువంటి అహంకారం ద్వారా
నేను నా యందు ఇవన్నీ పుట్టినవి, నా యందు ఇవన్నీ పెరిగినవి, నా యందు లయమైనవి చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది ఇది? ఇప్పుడు ఇదేమైంది? ఆ అంతఃకరణమే లీనమైపోయింది. ఎందులో? తన స్వరూపం, తన స్వరూపంలో అంతఃకరణ. ఇప్పుడు ఇక నా నుండి పుట్టింది, నా నుండి పెరిగింది అన్నానికి ఎక్కడ ఉంది? అది ఇప్పుడు తాను నేను బ్రహ్మను అంటే ఇదే అహం వృత్తి. నేను బ్రహ్మను ఇదే అహం వృత్తి. ఇది అంతఃకరణంలో ఆవర్జన్యమైన అహం సంబంధమే కానీ ఈ అహం అన్నటువంటిది ఆత్మ కాదు కదా. ఇంతకుముందు నేను మాయావిని అనుకున్నాడు, ఇప్పుడు బ్రహ్మను అనుకుంటున్నాడు. నేను మాయావిని అన్నప్పుడు అంతఃకరణ వృత్తే, నేను బ్రహ్మను అన్నప్పుడు అంతఃకరణ వృత్తే, రెండో అంతఃకరణ వృత్తిలే. అంతకుముందు అజ్ఞానం, చాలా అజ్ఞానాన్ని ఒప్పుకుంటాడు, ఇప్పుడు నేను చాలా జ్ఞానాన్ని ఒప్పుకుంటాడు. ఈ రెండు ధర్మాలు అంతఃకరణ. ఈ అహం అనే వృత్తి అన్నటువంటిది, ఈ అహం వృత్తి ఇది తెలుసుకుంటున్నది సాక్షి ఉన్నాడు, అది తెలుసుకుంటున్న సాక్షి ఉన్నాడు. అవునా? ఈ వృత్తి సాక్షి ఉన్నారు, ఆ వృత్తికి సాక్షి ఉన్నారు. అయితే ఈ వృత్తి లౌకికమైనటువంటి ప్రతిబంధాన్ని కలిగించే వృత్తి, ఆ వృత్తి పారమార్థికాన్ని పొందే వృత్తి. కానీ రెండు వృత్తులే, రెండు వృత్తులే. అయితే ఇప్పుడు అసలు వృత్తి ఏమిటి? అదంతే. అక్కడ నేను బ్రహ్మను లేదు, నేను మాయను, నేను మాయావిని కాదు, నేను బ్రహ్మను కాదు. నేను బ్రహ్మని చెప్పుకున్నప్పుడు ఏమి ఆ అహం అనేది బ్రహ్మతత్వంకి తీసుకోకూడదు. అహంకో కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను బ్రహ్మ కాదే అంటాడు. ఇప్పుడు నేను బ్రహ్మను చేసుకుంటే 4 రోజులు పోతే ఏం బ్రహ్మణ, ఆయన ఏదో అనుమానాడు అన్నాను కానీ నేను బ్రహ్మనని, నేను బ్రహ్మణ అని అంటాడు. ఇప్పుడు మరి నేను బ్రహ్మను అన్నప్పుడు అదే బ్రహ్మ అయితే, ఇప్పుడు నేను బ్రహ్మను కాను అన్నప్పుడు ఈ రెండింటినీ గ్రహించినటువంటి సాక్షి ఉన్నాడు. కాబట్టి ఆ అహమే అహం కానీ ఈ అహం మాత్రం కాదు. ఆ అహమే అహం, ఈ అహం మాత్రం కానే. అయితే మరి ఆ అహము ఈ అంతఃకరణం యొక్క ధర్మాలన్నిటితో సంబంధం లేనప్పుడు ఏమంటారు? ఈ ప్రతిబింబము తన స్వరూపంలోనే లీనమవుతుంది. నీరు ఎప్పుడైతే ఎండిపోయిందో అందులో పడినటువంటి సూర్యబింబమే అవుతుంది. ఎంతకుముందు నీటిలో పడింది ప్రతిబింబం, ఇప్పుడు నీరు ఎండిపోయాయి. 4 రోజులు వేస్తే ఇట్లా నీరు ఎండిపోయాయి. అప్పుడు రాత్రిపూట వెళ్తే చంద్రుడు కూడా నీళ్ళు కనపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నీరు ఎండిపోయాయి. మరి ఇప్పుడు ఇది ఆ ప్రతిబింబం ఏమిటి? తన బింబంలోనే లీనమైపోయాడు. అలాగని ఈ అంతఃకరణం అనేటువంటి బుద్ధి ద్వారా అంతఃకరణ ధర్మాలు మనం జయించినప్పుడు ఈ అంతఃకరణ ప్రతిపించిన చైతన్యం అయితే ఉన్నదో తన ఇక్కడ లేదు కదా ప్రకాశించడానికి, అందులో ఏమి కాదు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాను, అహం బ్రహ్మ అనడానికి కూడా అందుచేత ఏ అహమాది వృత్తి ఉందో దానికి కూడా ఆయన సాక్షి అనమాట, సాక్షి. అయితే ఇప్పుడు మనం ఏమిటంటే దానికంటే భిన్నమైన వృత్తులతో సంబంధం కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇది నేనని అనుకోవాలి, ఇది నేనని అనుకోవాలన్నమాట. ఇది కొత్తగా వారికి పాత పేరు ఉంది, ఇప్పుడు ఏం చేశారు, అది పెళ్ళిళ్ళలో మొత్తం కుదరలేదనో లేదా జాతీయ పరం బాలేదనో కొత్త పేరు పెట్టారు. ఇప్పుడు వాడు అనుకోవాలి, ఏమంటారు? ఇప్పుడు ఆయన అనుకోవాలి. ఇప్పుడు ట్రైన్లో వెళ్ళాం, ఓ టికెట్ ఇంకోటి రాలేదు, ఇంకో మనిషిని వేసిన ఆ టికెట్లో టీటీ వస్తాడు ఎప్పుడైనా. ఇప్పుడేమి మరి పాత పేరు చెప్తాడని ఇల్లు నుంచి జపం చేసుకుంటున్నారా? నా పేరు ఇది, నా పేరు ఇది, నా పేరు ఇది, నా పేరు చేసుకుంటే అప్పుడు గుర్తుంటుంది అన్నమాట. అర్థమైందా?
అది ఇప్పుడు చేస్తా అందుకే కొత్త పేరు. అందుచేత మనకి ఏంటంటే ఈ తాదాత్మ బుద్ధితో నేను కర్త నేను భోక్త అలవాటు అయిపోయాయి. అందుచేత ఇప్పుడు మనం అనుకోవాల్సి వస్తుంది అనమాట. నేను అహం బ్రహ్మాస్మి, అక్కడ కొత్త పేరు ఎవరు పెట్టామో ఆ పేరు నువ్వు అనుకో అంటే ఆ పని నోట జపం చేసుకుంటే ఏమో ఎందుకు చెప్పము ఏమిటి కాదు. అహం బ్రహ్మాస్మి జపం లేదు అసలు పద్ధతి ప్రకారం మా వాక్యం చెప్పమేంటి ఇంకా. అయితే అంత ధైర్యం మనకు లేదు కదా, అంత ధైర్యం లేదు కాబట్టి అది అనుకోని జపం చేస్తుంటే కొన్నాళ్ళకైనా వస్తుంది. అది ఉపదేశంలో జపం ఎందుకు ఇస్తారు మంత్రం అంటే మరి మర్చిపోతామని. మనకు అంత మర్చిపోతే ఎక్కువ కదా వచ్చేది గొడవ. ఎక్కడ పెట్టిన వస్తువులే తెలియదు, 10 వస్తువులు ఎక్కువ వేసేది అక్కడే పడేస్తాం. రోజల్లా సహపెట్టాం వస్తువు మళ్ళీ దొరికిపోదు అక్కడే. ఏది అందుచేత ఇది అంతే ఇక్కడే ఉంది. ఆ మర్చిపోయేదో అంటుంటాం. మరి కొన్నాళ్ళకి ఈ శాస్త్రం అదే అదే అది ఎప్పుడో నాకు తెలిసిపోయింది, దొరికిపోయినా అంటే దొరికిపోయి పోయేది లేదు వచ్చేది పోయేది లేదు. ఇది పోయేది లేదు వచ్చేది ఏమీ లేదు. అందుచేత ఇది అనమాట. అందుకే వృత్తి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకోసిన పని. నేను స్వతంగా పుట్టినప్పుడు పేరు పెడితే ఆ పేరు స్టాండర్డ్ అయిపోతే ఈ పేరు నాది ఎవరైనా పెట్టుకుంటాడా, మాతో జపం చేస్తాడా? నీకు సిగ్గులేదయ్యా, నీ పేరే నీకు గుర్తు, నువ్వే మనిషివయ్యా అంటారు ఎవరు. ఏమి కూర్చుని నేను కృష్ణోహం ఇప్పుడు కృష్ణుడు అనమాట. కృష్ణుడు మర్చిపోతున్నా నువ్వు మర్చిపోతే ఏమని చెప్పించమన్నాడు. ఈ రోజు చెప్పేది కృష్ణోహం ఎవరిగా కృష్ణుడు, నీ పేరేం పేరు కృష్ణుడు, అది నీకు గుర్తులేదా? అయినా సరే జపం చేసుకోమని ఇది మర్చిపోతానని అది ఎవరు పేరు మర్చిపోతాడా మరవడం ఏమి. కాబట్టి ఆ పేరు మళ్ళీ కొత్త పేరు మళ్ళీ మనకు పెట్టినప్పుడే కొన్నాళ్ళు అనుకో. అలాగని ఈ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని కొన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉంటుంటే అప్పటికి కానీ ఈ పాతది మనకే పోదన్నమాట. అది అందుచేత అది ఏం చెప్తున్నారు ఇప్పుడు, ఆప్తకామస్వరూపోహం. నేను అన్నీ నా దగ్గరే ఉన్నాయి, అన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఎవరైనా అన్నాడు అనుకో అన్నీ నీ దగ్గర ఉంటే నీకేం అవసరం లేదంటాడు. అయితే ఆయన అనుకోకపోయినా ఆయన నుండే ఈ ప్రపంచం వచ్చింది కాబట్టి అన్నీ ఆయన దగ్గరే ఉన్నట్టు. అది ఈవేళ మనం రత్నాలన్నీ తీస్తూ ఉన్నాం, వజ్రాలు తీస్తూ ఉన్నాం, వైడూరు ఇవన్నీ రాళ్ళే ఏమంటారు, అయినా వాటి విలువ ఎక్కువ. మీరు వజ్రాలు ఉన్నాయి అవి ఆయన దగ్గరే. ఇప్పుడు పరస్పరంగా ఆయన నుంచి ఉత్పత్తి అయి ఆ భూమి వరకు వచ్చి భూమిలో పుట్టిన కదా ఇవన్నీ నేను. అందుచేత ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఆప్తకామస్వరూపోహం అహం దేవ అహం తాపత్రయ విముక్తోహం. ఇంకేమనుకోవాలి మనం, తాపత్రయ విముక్తోహం. తాపత్రయములు నాకు లేవు. తాపత్రయం అంటే ఏమిటి, ఆధ్యాత్మికము ఆధిభౌతికము ఇదే పేరు మారిన అది తాపత్రయం. తాపం అంటే దుఃఖము, త్రయం అంటే 3. వీటి నుండి నేను విముక్తోహం. ఇది ఆయన ఎప్పుడు విముక్తుడే. అంతఃకరణ ధర్మములతో మనం బంధింపబడి ఉన్నాం కాబట్టి ఇప్పుడు జ్ఞానం కలిగింది కాబట్టి విముక్తోహం అనుకోవాలి మనం. మనం అనుకున్నా అనుకోకపోయినా ఆయనే. ఏమంటారు, ఆయనే. అయితే మనం ఎందుకు అనుకోవాలి ఇప్పుడు అంటే అది వీటిలో చిక్కుపడిపోయి మనం ఉన్నాం కాబట్టి ఈ దుఃఖాలు నావనుకుంటున్నాం కదా, ఇవన్నీ నావనుకుంటున్నాం కాబట్టి దుఃఖపడుతున్నా. పక్కవాడు ఎంతమంది పోతే ఎంతసేపు 2 నిమిషాలు ఉంటుంది దుఃఖం, అంతే. మళ్ళీ ఉంటుంది రేపటికి ఏదో ఇవాళ అంతే కదా. ఇప్పుడు మనకి ఈరోజు పోయేది కాబట్టి కొంచెంసేపు అందరికీ దుఃఖం అయిపోయాయి, కొంతమంది అదే ఉండదు దానికోసం. కానీ ఇప్పుడు తనకు సంబంధించిన దుఃఖం ఉందా, ఇది వదలదు. ఇది వదలదు, ఇది వదిలించుకోలేదు అనుకో మళ్ళీ జన్మకి దుఃఖం వస్తూనే ఉంటుంటాయి. అందుకని ఇప్పుడు మనం ఇప్పుడు ఏమిటి, ఈ తాపత్రయమనుకునేందుకు నాకు సంబంధం లేదు. ఆధ్యాత్మిక దుఃఖం నేను కాదు, ఆది భౌతిక దుఃఖం నేను కాదు, ఆయుధ దుఃఖమా నేను కాదు.
తాపత్రయ విముక్తోహం, ఇంకా దేహత్రయ విలక్షణోహం, ఇంకెవరు నేను దేహత్రయ విలక్షణోహం. అహం అహం సూక్ష్మ శరీరం విలక్షణ, స్థూల శరీరం విలక్షణ, కారణ శరీరం విలక్షణ, వీటికంటే నేను విలక్షణ. ఎందుకు కొంతమంది మరి చార్వాకులందరూ కూడా ఏమంటారు, స్థూల శరీరాన్నే నేను అంటారు. అందులోనే మరి కొంచెం ఆ చార్వాకుల్లోనే మరి కొంచెం బుద్ధిమంతులు ఏమంటారంటే స్థూల శరీరం కాదు సూక్ష్మ శరీరం నేను అంటారు. ఇంకా మరి కొంత తమో గుణం కూడినవాడు కారణ శరీరమే. అందుచేత స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేళనం పరిపాలనం విశ్వతేజస ప్రాజ్ఞచేత సమంతరాత్మ నిజాం సుఖం సర్వకారణమేశ్వరం నిటలాంతరాల విహారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. అన్నీ కూడా ఈయనకొక ఆటలైన మాట స్థూల సూక్ష్మ, అంతేగాని ఇది స్వరూపం ఆయన కాదు, అది మనం అనుకోవాలి. ఇప్పుడు ఆయనకి ఎవరు ఖర్చు కాదనడం లేదు, మనం ఈ బ్రహ్మజ్ఞానావళి అంతా మనకే మాల అది. అందుచేత ఇంతవరకు కూడా స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరంలోనే మనం తిరుగుతున్నాం. కారణ శరీరము నాశనం కాకపోతే సూక్ష్మ శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం నాశనం కాకపోతే స్థూల శరీరము ఉంటుంది. అది మూడు శరీరాలు నేను కాదు అంటే విలక్షణుడు అనమాట. అది అవస్థాత్రయ సాక్ష్యస్మి చ అహమేవ అహమవ్యయః దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ. ఏమంటున్నారు, అవస్థాత్రయ సాక్షి అస్మి అంటే అహమస్మి. అస్మి ఏమిటి, అహమస్మి అనమాట. అస్మి పదం కర్త, అహం అహం బ్రహ్మాస్మి అంటాం కదా, బ్రహ్మ కర్మ అయింది, అహం కర్త అయింది, అస్మి క్రియ అయింది. అలాగే ఇక్కడ అవస్థాత్రయ సాక్షి అస్మి. నేను ఎవరిను, జాగ్రత్తకి సాక్షిని, స్వప్నానికి సాక్షిని, సుషుప్తికి సాక్షిని నేను. కానీ ఆ వ్యవస్థలో నాకు సంబంధం లేదు, అవస్థ స్వరూపం నేను కాదు. అది దృక్కు దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ అంటున్నారు. దృక్కు దృశ్యమైన రెండు వస్తువులు మనకి కలవు. దృక్కు ఉంది, దృశ్యం. ఇప్పుడు ఈ రెండు కూడా ఏమిటివి, పరస్పరము విరుద్ధం. దృక్ అనేది దృశ్యం అనేది పరస్పరము విరుద్ధం. దృశ్యము అంటే చూడబడినది, దృక్కు అంటే చూచేవాడు. దృక్ అంటే చూచేవాడు, దృశ్యం అంటే చూడబడినది అన్నమాట. ఏది చూచేవాడు చూడబడినది, ఒకటి ద్రష్ట అయింది, ఒకటి దృశ్యమైంది. దృక్కే ద్రష్ట అంటాం, చూసేవాడు కాబట్టి. ఆ దృశ్యం అనేటువంటిది వస్తువు అన్నమాట. అయితే మరి ఇది ఈ దృక్కు బ్రహ్మ, దృశ్యం ఏమిటి మాయ. దృక్ అనేది బ్రహ్మ, దృశ్యం అనేది మాయ. ఇది చెప్తున్నారంట. దృక్ అనేది బ్రహ్మ అయింది, దృశ్యం అనేది మాయ అయింది. అది అహం సాక్షి యో విద్యాద్ వివిచ్యైవ పునః పునః స ఏవ ముక్తో విద్వాన్ సైతి వేదాంతదిండి మహా. చివరిలో ఒక 3 శ్లోకాలు ఈ యొక్క బ్రహ్మజ్ఞానవళి మాల్లో చివరి 3 శ్లోకాలు వేదాంత దిండిలో అన్వయం చేశారు. అందుకు ఆ శ్లోకాలు పెట్టారు పాఠాంతరం. అహం సాక్షి యో విద్యాత్, ఎవరైతే నేను సాక్షిని అని తెలుసుకుంటూ ఉన్నాడో, వివిచ్యైవ పునః పునః. అది ఇంకా ఏమిటి, అతడు వివిచ్యైవ పునః పునః. దేని నుంచి వివిచ్య చేయమన్నాడు, ఈ శరీరం నుండి, ఇంద్రియముల నుండి, మనస్సు నుండి, బుద్ధి నుండి వేరు చేసి, వివిచ్య అంటే వీటి నుండి వేరు చేసి
అహం సాక్షి యో విద్యాతో. ఎవరైతే తెలుసుకుంటున్నాడో శరీర ఇంద్రియముల నుండి వేరు చేస్తుంది, ధర్మాల నుండి కూడా వేరు చేసినట్టే చేసి అహం సాక్షి అనేవాడు తెలుసుకుంటాడో అతడే ముక్తుడు అని వేదాంత నిర్ణయం కూడా చెబుతున్నదని 3 శ్లోకాల చివరిలో పెట్టారు. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికామాత్రమేవ హి తత్పదం బ్రహ్మ జగత్సర్వమితి వేదాంతడిండిమహాం. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికామాత్రమేవ హి. వాచారంభనం వికారో మృత్తికేత్యేమి సత్యం. వాచారంభనం వికారో నామధేయ మృత్తికేత్యేవ సత్యం. అదేనమాట. అందుకు ఘటకుడ్యాదికం సర్వం ఈ విడివిడిగా ఉన్న మృత్తికా మాత్రమేవ హి తత్ సద్బ్రహ్మ జగత్సర్వమితి. అలాగనే జగత్తు అన్నటువంటిది నానా వికారములుగా ఉన్నా ఇదంతా కూడా బ్రహ్మమే. మృత్యుకు ఏ విధంగా ఒకటో అటుకు ఆధారం జగత్తుకి కూడా బ్రహ్మే. అది బ్రహ్మ సత్యం జగన్మిథ్యాం జీవో బ్రహ్మైవ నాపరః ఇదమేవ తు సత్యాస్త్రమితి వేదాంతడిండిమహాం. అందుకు చెప్పారు బ్రహ్మయే సత్యము, జగత్తే మిథ్య. జీవుడే బ్రహ్మము, ఇంకొకటి కాదు. జీవో బ్రహ్మైవ, జీవమే బ్రహ్మం. ఎందుకంటే ఉపాధుల వల్ల జీవుడని ఈశ్వరుడని మనకు వచ్చింది. ఎప్పుడైతే ఉపాధి రహితం అయిపోయిందో జీవత్వం పోయి బ్రహ్మత్వాన్నే పొందినది. ఇదమేవతు సత్యాస్త్రమితి. ఇదమేవతు, ఇదేనయ్యా సత్యాస్త్రం. సత్తుకు సంబంధించిన శాస్త్రము ఇదే. జీవుడు బ్రహ్మే కాబట్టి ఇది శాస్త్రం అని చెప్తూ అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం అంటున్నారు. అంతఃజ్యోతి అంటే ఏమిటి? అంతఃకరణాన్ని ప్రకాశింపచేయనిది ఏది ఉందో దాన్నే అంతర్జ్యోతి. అది అంతఃకరణం లోపల ఉంది కదా, అది మనకు పనిచేస్తుందంటే ప్రకాశిస్తున్నదంటే ఏమిటి? అది అంతర్జ్యోతి. అది దాని పేరు అంతర్జ్యోతి. అంతఃకరణంలో ఆ యొక్క ప్రతిబింబము పడినప్పుడు అంతఃకరణం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. అందుచేతే అంతర్జ్యోతి బహిర్జ్యోతి. బహి అంటే ఈ బయట ప్రకాశం. ఏది ప్రకాశింపబడుతుందో దేని చేత ప్రకాశింపబడుతుంది ఇదంతా అది బహిర్జ్యోతి. అంటే సూర్యాదులు చంద్రాదులు ఇత్యాది. ప్రత్యగ్జ్యోతి పరాత్పరః. మరలా ఏమిటి? ఆ ఇంద్రియాదులన్నిటికీ కూడా సాక్షిభూతం ఎరుగుతున్నటువంటిది ఏదో అదే ప్రత్యగ్జ్యోతి. పరాత్పరమగు ప్రత్యగ్జ్యోతి అదే. సూర్యచంద్రాగ్నులు కూడా ప్రకాశింపచేయు ఆ జ్యోతే. కాబట్టి ఇటువంటిది ఆత్మజ్యోతి శివోస్మ్యహం. అన్య ప్రకాశ అపేక్ష లేకుండా స్వయంగా ఏదైతే వెలుగుతూ ఉన్నదో దాన్నే స్వయం జ్యోతి అని, ఆత్మజ్యోతి అని, అహం శివ అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ 3 శ్లోకాలు ఎక్కడ పెట్టారు? దానికి సంబంధమైన అన్వయాన్ని చివరికే చేయడానికి కథలో ఎక్స్ట్రా పెట్టాను దీన్ని. ఇది అన్నమాట శ్రీమద్ శంకర భగవత్ పూజ్యపాద విరచిత బ్రహ్మజ్ఞానావళిమాల సమాప్త. ఇది శివోహం దగ్గరికి అదే తీసుకొచ్చారు. ఇక అలాంటిది ఇప్పుడు మనకి చింతనం. ఇప్పుడు చెప్పబోతున్నారు శ్రీమద్ శంకరాచార్య విరచిత బ్రహ్మాను చింతనం. ఇది కూడా ఆత్మిక చింతనం. అహమేవ పరం బ్రహ్మ వాసుదేవాఖ్యమవ్యయం ఇతి స్యాన్నిచితో ముక్తో బద్ధైవాన్యదా భవేత్. అహమేవ పరం బ్రహ్మ. అహమేవ
నేను ఎవరినో ఆ పరం ఉత్కృష్టమైనటువంటి వ్యాపకమైనటువంటి స్వరూపాన్ని నేనే. ఇంకా ఏమిటి? వాసుదేవాఖ్యం. నా పేరేమిటి? వాసుదేవాఖ్యం. నాశరహితమైనటువంటి వాసుదేవుడును నేనే అన్నమాట. అది వాసుదేవుడు అంటే ఏమిటి అర్థం? వసతికే వాసుదేవ. అందరిలోనూ వసించేవాడే వాసుదేవుడు. అందరూ ఎవరేంటో వసిస్తున్నాయో అతడు వాసుదేవుడు. ఇతిత్యా నిశ్చితో ముక్త. ఈ నిశ్చయం ఎవరికి ఉందా వాడే ముక్తుడు. అందరిలో ఉన్నటువంటి వాడు నేనని, నాలో సమస్తం ఉన్నదని ఏ జ్ఞానం అవుతుందో ఆ జ్ఞానం ఏమిటి? ముక్త. ఏవ అన్యథా బద్ధ. దీనికి భిన్నమైన జ్ఞానమే బద్ధుడు. దీని భిన్నమైన జ్ఞానం ఏమైంది కలిగి ఉంటే బద్ధుడవుతాడు, ఈ జ్ఞానం ఉంటే ముక్తుడవుతాడు. ఇది అన్నమాట. అహమేవ పరం బ్రహ్మ నిశ్చితం చిత్త చింతితాం చిద్రూపత్వాత్ అసంగత్వాత్ అబాధ్యత్వాత్ ప్రయత్నతః. ఏమయ్యా ఎందుకు? 3 హేతువులు ఇస్తూ ఉన్నాడు నీకు చింతించేమి. హేతువులు అనమాట. పంచమ్యంతం హేతువులు అనమాట. కాబట్టి చిద్రూపత్వాత్ అహమేవ పరం బ్రహ్మ నిశ్చితించే. ఈ చిద్రూపం వల్ల నువ్వేం చేయాలి? ఆ చిద్రూపంగా ఉన్నది కారణంగా నువ్వేం చేయాలి? నేనే బ్రహ్మను నిశ్చితించే. ఇంకా అసంగత్వాత్, దేనికి సంగం లేదు కాబట్టి నేనే బ్రహ్మనని నిశ్చితించే. అబాధ్యత్వాత్, దేని చేతను బాధింపబడుతుంది, దేని చేతన బాధింపబడుతుంది కాబట్టి నేను బ్రహ్మనని నిశ్చితించే. ప్రయత్నత చింతిత, ప్రయత్నంతో ఈ చింతనే వదలకు. అహమేవ పరం బ్రహ్మ నచాహం బ్రహ్మణ పృథక్ ఇత్యేవం సముపాసీతో బ్రహ్మణో బ్రహ్మణ స్థితః అంటున్నారు. ఏమిటి? బ్రహ్మణః పృథక్ అహమేవ పరం బ్రహ్మ. బ్రాహ్మణుడు వాడు బ్రహ్మమును నెలకొని నేనే పరబ్రహ్మమును, పరబ్రహ్మ కంటే నేను వేరు కాదని ఉపాసింపదు. ఎవరైతే ఉపాసన చేస్తూ ఉన్నాడో వాడే బ్రాహ్మణుడు, ఆయనే బ్రహ్మజ్ఞాని. సరే, ఒకవేళ నేను బ్రాహ్మణుడు అంటాడా ఎవడైనా? నువ్వు బ్రాహ్మణుడు అయితే ఈ బ్రహ్మత్వం ఎలా వచ్చిందంటే నేనే ఆ పరబ్రహ్మమును అన్నటువంటి ఉపాసన అనేది చేయాలి. అది అది చెప్తున్నారనమాట. బ్రాహ్మణుడు వాడు బ్రహ్మమును నెలకొని ఆ బ్రహ్మమును స్థిరం చేసుకొని ఏం చెప్పారు? నేనే పరబ్రహ్మమును, నాకంటే పరబ్రహ్మము వేరు కాదని ఉపాసించమన్నారు. ఉపాసన ఈ బ్రహ్మజ్ఞానం గట్టి పడినవాడు బ్రాహ్మణుడు అవుతాడు. బ్రాహ్మణుడు అని చెప్పుకుంటే ఈ ఉపాసన ఉన్నవాడు బ్రాహ్మణుడు. అదేనమాట. అక్కడ పొరకని నేను చెప్పుకుంటే కుదరదు. అది చెప్తున్నారు. సర్వోపాధి వినిర్ముక్తం చైతన్యం చ నిరంతరం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా కథం వర్ణాశ్రమీ భవేత్. సర్వోపాధి వినిర్ముక్తం, సమస్త ఉపాధి, శరీరం అనే ఉపాధి, ఇంద్రియాలు అనే ఉపాధి, మనస్సు అనే ఉపాధి, బుద్ధి అనే ఉపాధి, ఈ మొన్న ఉపాధులేమీ లేనివాడు. సర్వోపాధి వినిర్ముక్త. ఉపాధి, ఈ శరీరం అనే ఉపాధి లేదు, మనస్సు అనే ఉపాధి లేదు, బుద్ధి అనే ఉపాధి లేదు, ఇంద్రియాలు అనే ఉపాధి కూడా లేదు. లేనిదేనో ఇంకా చైతన్యం చ నిరంతరం, సర్వదా చైతన్య స్వరూపిణి బ్రహ్మమునే నేను అని గ్రహించిన వ్యక్తి తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా, అది ఏ ఒక్క ఉపాధి లేనటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో అది ఈ జ్ఞానము గ్రహించిన వ్యక్తి
కథం వర్ణాశ్రమీ భవేత్. అర్థమైందా? ఎవరైతే సమస్త ఉపాధులకి లేనటువంటి వాడు, చైతన్యమని నిరంతరము ఇదే అని భావంలో ఉన్నవాడు తన్ను, అలాంటి వాడు నేను ఒక వర్ణానికి చెందానని కానీ ఒక ఆశ్రమానికి చెందినటువంటి ఎట్లు చెప్పుకొనగలడు? ఈ భావంలో ఉన్నవాడు అది ఏం చెప్పుకుంటాడు? అందుకనే సన్యాసం తీసుకున్న తర్వాత తాను అంతకుముందు ఏది ఉందో ఆయన ఈ తత్వమసి మహావికి ఉపదేశించి పేరు కూడా ఉంటుంది, మార్చారు కాబట్టి తానేం చెప్పుకోకూడదు. అది అన్నమాట. అది అది ఆ విధంగా అప్పుడు అది పరంపర వస్తుంది. అర్థమైందా? ఈ ఫలాని వర్ణమని కానీ ఫలాని ఇదని కానీ లేదు. ఎందుకంటే అన్నీ అక్కడ పేరు కూడా ప్రత్యాగం చేసినాడు కాబట్టి అది ఉండకూడదు. ఆయన ఎందుకు తాను ఇప్పుడు తన వర్ణమని తన వర్ణానికి సంబంధించిన వారే నాకు ప్రేమని ఈ భావాలు, అందుకనే వర్ణం చెప్పకూడదుంటారు. అర్థమైందా? ఏ వర్ణం అని చెప్తే ఆ వర్ణం వాడే భావం అవుతుంది, వాడిని మోహం అన్నమాట. అది అసలు లేదు. సన్యాసప్పుడు అన్ని విడిచిపెడుతున్నావు కానీ వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా నీకు ఆ భావమే అక్కడ కాకూడదు. మరి దాని కొంతకి లేవిటి, ఓహో ఇదా ఇదైతే ఆ ధనవంతులో ఈ ధనవంతులో ఇది మనవాడు రాని మళ్ళీ ఏమి ముట్టుకోవడం, ఈ నాకు ఈ బలం ఉందనుకు ఈయనకు అన్ని బలాలు ఎదురుపెట్టి అక్కడ పోయి మళ్ళీ అని వెంటేసుకోవడం ఏమిటంటే ఇది కేవలం మళ్ళీ కక్కిన కూడు మనం తిన్నట్టే. అర్థమైందా? ఇది మళ్ళీ కక్కిన కూడు తిన్నట్టే. అవి కుక్కలు తింటాయి కదా, మనం తింటామా? ఆ ప్రక్రియకి వచ్చినట్టే అనమాట. అందుకే ఇది చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఆయన ఒకనొక వర్ణమునకు ఆశ్రమం సంబంధించి ఎట్లు చెప్తారు? నిత్యము కూడా ఏ ఉపాధి లేకుండా నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపుని నేను అనుకుంటూ ఉంటుంటే ఈయనకి ఎలాగా చెబుతారు. ఇక చెప్పారంటే ఆ బ్రహ్మాత్మభావం ఈయనకే అది ఎలా ఉంటుందంటే గాడిదేమో పులితోలు కప్పుకున్నట్టే ఉంటుంది. అర్థమైందా? గాడిద పులితోలు వేసుకున్నట్టే, ఏమీ ఏంటి పుల్లు అనుకోవాలని అదేనమాట చెప్తాడు. అహం బ్రహ్మాస్మి యో వేద సర్వం భవతి త్విధం నాభృత్యా ఈశతే దేవా తేషామాత్మా భవేద్ధి సహా. అహం బ్రహ్మాస్మి యో వేద సర్వం భవతి త్విధం నాభృతా ఈశతే దేవా తేషామాత్మా భవేద్ధి సహా. అహం బ్రహ్మాస్మి యో వేద, నేను బ్రహ్మమును అని ఎవరైతే తెలుసుకుంటున్నారో, ఈ సర్వరూపము తానే అగును అన్నటువంటిది ఎవరైతే తెలుసుకుంటున్నారో అటువంటి వానికి దేవాహ నా ఈశతే, దేవతలు అతనికి ఎట్టి విఘ్నాన్ని కలిగింప చేయాలి. ఏ విఘ్నాన్ని కలిగింపలేదు. ఆయన కలిగింపడానికి అది ప్రయత్నం చేసినా కలిగించలేదు. అతను ఎవరో కలిగించలేదు. ఎందుకు? అతని దేవతలకు కూడా ఏమే దేవుడితో సమానం. ఎవరైతే అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఉపాసన చేస్తూ ఉన్నాడో అతనికి విఘ్నాలు ఎందుకు, ఇంకోటి విఘ్నాలు కలిగింపగలరు వాళ్ళు. ఒక ఆశతో చేసుకున్న వాడికి ఆశారాహిత్యం చేయడానికి ఆ దేవలోకం కావాలని కూర్చున్న వాడికి చేయగలరు, కానీ చేయలేడు. అది అనమాట. ఇప్పుడు శుకుడు తపస్సు చేస్తే విఘ్నం కలిగించడానికి వెళ్ళారు, ఏం లాభం? ఆయన దగ్గర మాత్రమే ఉంది అహం బ్రహ్మాస్మి బ్రహ్మేవ అహం. ఆ విఘ్నం లేకుండా వాళ్ళే పోయినారు. అది అనమాట. అందుచేత అటువంటి వారిని ఎవరు విఘ్నాన్ని కలిగించలేదు. అన్యో అసౌ అహమన్యోస్మీత్యుపాస్తే యో అన్యదేవతాం స్నసవేదనరో బ్రహ్మ సదేవానాం యథా పశుహో చెప్తున్నాడు. అన్య అంటే ఆ బ్రహ్మ కంటే భిన్నమైన ఉపాసన ఎవరైతే చేస్తూ ఉన్నారో, బ్రహ్మ కంటే భిన్నమైన ఉపాసన చేస్తున్నప్పుడు ఈ మానవుడు
ఈ దేవతలకి ఏమవుతాడో పశువు అవుతాడనమాట. మనకి ఎలాగైతే పశువులు ఉంటాయి కదా, ఆ పశువులు మనకి ఎలాగైతే ఏదో ఒక ఉపకారం చేస్తున్నాయో, మనకి ఏదో ఒక ఇవ్వడమో, పొలం దున్నడమో, లేకపోతే పాలు ఇవ్వడమో, లేకపోతే ఏదో వస్తువులు ఉన్నాయో, అలాగా ఈ దేవతలు కలిగించగలరు విజ్ఞానాన్ని, కానీ వారికి మాత్రం కలిగించలేదు. అయితే ఈ అన్యోపాసకుడు ఎలాగా, వీడు దేవతల దగ్గర పశువులాగా ఏమర్థమైంది? దేవతల దగ్గర మన దగ్గర పశువులు ఎలాగ ఉంటున్నాయి చూడండి, ఉంటున్నాయి లేవా? మన దగ్గర పశువులు మనం మీరు పొత్తుంచుకుంటామా? వాటి వల్ల ఎలాగ లాభాన్ని పొందుతున్నామో, మన మాధ్యం తీసుకుని దేవతలు మన దగ్గర లాభాన్ని తీసుకుంటాం, అంతే కదా. అది కాబట్టి మరి ఇప్పుడు దేవతలకి ఉపనిషత్తు వాక్యం ఇదనమాట. కాబట్టి దేవతలకి ఇప్పుడు మనం ఏమైనామో పశువు, మన పశువులు అయినా ఒప్పుకుంటాం, మన మనుషులు పశువులు అనుకుంటాం, మన పశువులమే. మనకి ఎలాగంటే మనకి ఎలాగైతే ఈ పశువులు ఎలాగైతే మనం దేవతలకే. ఎందుకు? అన్యోపాస చేత తన తాను బ్రహ్మ పోసన అయితే వాళ్ళే దిగి మన దగ్గరికి వస్తారు, అటువంటి వాళ్ళ దగ్గరికే వాళ్ళే వస్తారు. మరి అన్యోపాసక అన్యం అవుతాడు, వస్తుల్య అవుతాడు. అందుచేత అంటే ఎవడైతే అంటే తన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా అన్యమైనటువంటి తాను పరబ్రహ్మని తెలుసుకోకుండా అన్య దేవత ఉపాసన కేవలం పెట్టుకుంటే ఈ జ్ఞానం తెలుసుకోలేనటువంటి వాడికి అది వాడు. ఎవడైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకోడో ఇప్పుడు బ్రహ్మజ్ఞానం ఎవరైతే తెలుసుకోకుండా తనకంటే భిన్నమైన ఒక దేవత ఉందని ఎవరైతే ఉపాసన చేస్తుంటాడో ఆ దేవతకి ఈయన వశుడవుతాడు. ఈయనిచ్చినవన్నీ ఆయన అందుకుంటుంటాడు, ఆయన ఇస్తుంటాడు. అది అనమాట. అది ఇప్పుడు మనము ఈ ఆవులన్నీ పాలిస్తున్నాయి, వాటి వల్ల పేడాదిస్తున్నాయి, అది అందుకొని ఆయనకేం చేస్తున్నా పోషిస్తున్నాడు. అలాగా మనదాన్ని అందుకొని మనకిస్తుంటారు. దాన్ని శాస్త్రం ఏం చెప్పిందంటే ఇది ఒక పశుతుల్యంగానే ఉంది. అంటే ఇక్కడ ఏంటి, అటువంటి దేవతలు నీకు వసవుతారు కాబట్టి నీవు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం, దీన్నే మునిగిపోకు, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం, ఆ బ్రహ్మజ్ఞాన ప్రాధాన్యతనిచ్చి ఏమంటారు దానికి ప్రాధాన్యత ఇవ్వడానికి దీనికి అప్రాధాన్యం వస్తుంది. ఇదే ప్రధానమైన దాన్ని మనం ముట్టుకోడు ఏంటి అది అనడం అంతరార్థం. అది చెప్తున్నారు. ఇది అహమాత్మా నచాన్యోస్మి బ్రహ్మైవాహం న శోకభాక్కుం సచ్చిదానందరూపోహం నిత్యముక్త స్వభావవాన్. అందుకనే నిష్కామకర్మం, అందుకనే అన్యోహం అహమాత్మా చాన్యోస్మి బ్రహ్మైవాహం న శోకభాక్కుం. ఎవరైతే అహమాత్మా చ అనే ఆత్మని, అన్యః బ్రహ్మైవాహం అస్మి న శోకభాక్కుం. ఎవరైతే సర్వదా ఆ బ్రహ్మమును భావిస్తూ ఉన్నారో, దాంట్లోనే సుఖవిహారాన్ని ఎవరైతే చేయుచున్నారో వారి పాపములన్నీ తొలగిపోవాలి. అది అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. నా శోక భాక్కు అంటే దుఃఖాలన్నీ లేకుండా పోతాయి. అంటే పాపం ఉంటే దుఃఖం వస్తుంది కాబట్టి పాపమే తొలగిపోతుంది. అందుచేత ఇక పాపం ఎప్పుడు తొలగిపోయిందో పాప ఫలితములు ఆపదలు కూడా ఈయనకే అంటారు. అందుకనే అహం బ్రహ్మాస్మి మంత్రోయం దుఃఖబంధం నివారయేత్ అని చెబుతున్నారు. సచ్చిదానందరూపోహం నిత్యముక్త స్వభావవాన్ ఆత్మానం సతతం బ్రహ్మ సంభావ్య వికరంతి నతేషాం దుష్కృతం బ్రహ్మ సంభావ్య హరే సుఖం క్షణం
బ్రహ్మా బ్రహ్మాహమస్మీతి యః కుర్యాదాత్మచింతనం తన్ మహాపాతకం హంతి తమ సూర్యోదయో యథా. ఇప్పుడు చెప్తున్నారు అహం బ్రహ్మాస్మితి క్షణకాలము కానీ ఎవరైతే చింతనం చేస్తూ ఉంటారో, అహం బ్రహ్మాస్మి అని ఒక క్షణకాలము ఎవరైతే చింతన చేస్తూ ఉంటారో తన్మహాపాతకం హంతి, ఆ ధ్యానము మహాపాతకల్నే నశింపచేస్తుంది. అది అనమాట మహాపాతకం. ఎట్లాగంటే సూర్యోదయే తమస్సూర్యోదయే యథా. ఉదాహరణ అంత మహాపాతకాన్ని ఎలా చేసేస్తుందని ఒకరు ఎవరు ప్రశ్న వేస్తే దానికేమి సమాధానం, సూర్యోదయం అవగానే దట్టమైన చీకటి కూడా ఎలా పోతుందో అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఇది ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఈ పాపమంతా నశించిపోతున్నాం. అజ్ఞానాత్ బ్రహ్మణో జాతం ఆకాశం బుద్బుదోపమం. అది అందుచేత అజ్ఞానం అజ్ఞానం బ్రహ్మ నుండి ఏమిటి, ఇది ఎప్పుడైతే సమస్తము పోతుందన్నమాట. అటువంటి బ్రహ్మము నుండి ఈ ఆకాశం అనేది వచ్చింది. ఎలా వచ్చింది? నీటి బుడగలా వచ్చింది. ఆకాశం ఎలాగంటే ఆచార్యులు చెప్తున్నారు ఇక్కడ బుద్బుదోపమం ఆకాశం అజ్ఞానాత్ బ్రహ్మణా జాతః. అజ్ఞానం అంటే ఏమిటి? ఆ బ్రహ్మ నుండి అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఇక్కడ ఏమిటి? అతమ ప్రధానమైనటువంటి తమోగుణ ప్రధానమైనటువంటి చైతన్యాన్ని ఆధారంగా చేసుకున్నారు కాబట్టి ఈ తమస్సు అన్నటువంటిది ఈ సత్వము రజస్సు తమస్సు మాయ యొక్క మాయ స్వరూపం కాబట్టి ఆ మాయ అంటే ఏమిటి? అది అజ్ఞానం పరంపర కాబట్టి అందుచేత బ్రహ్మము నుండి అంటే అజ్ఞానము వలన అంటే ఈ మాయోపాధితో కూడినటువంటి బ్రహ్మ నుండి ఎలాగ ఆకాశం వచ్చిందంటే నీటిలో బుడగతో సమానంగా ఆకాశం వచ్చింది. ఇక చెప్తున్నారు అభ్యస్య ఆకాశాద్వాయురుత్పన్నో వాయుస్తేజస్తతయపయ అభ్యస్య పృథివీ జాత తతో వీహ్యవాదికం. అంతే. ఇంకా ఇదే బుడగ అంటే చూడండి ఇక్కడ బుడగ అయినటువంటి పదం ఎందుకు ఇచ్చినారంటే ఆ నీటిలో బుడగ ఆ నీటిలో పుట్టి లయమైనా నీటిలోనే కలుస్తుంది. అది అన్నమాట. ఆ లయం ఆకాశం లయం ఎక్కడ కలుస్తుంది అంటే ఆత్మలోనే కలుస్తుంది. ఆత్మ ఒక జలంగా తీసుకుంటే ఆకాశాన్ని ఒక బుడగ, ఆ బుడగ నుంచి ఇంకో బుడగ పుట్టింది. ఇలాగనమాట 5 బుడగలు అర్థమైందా? మొత్తం ఇది అక్కడి నుండి విలీఖ్యాది సస్యములన్నీ కలిగాయి. మరి ఇప్పుడు అది ఎలాగ మరి పృథివీ జలమునను పృథివీ అక్కడ జలం, జలము దేని ఏందో అగ్ని, అగ్ని వాయువునను, వాయువు ఆకాశమును, ఆకాశము ఏమి అవ్యాకృతమునను అనగా మాయ ఎందునను, మాయ శుద్ధ బ్రహ్మమునను వెలయిస్తున్నారు. కాబట్టి నేను ఆ శుద్ధుడునగు హరిని అంటున్నాడు భావం. పృథివ్యప్సుపయో వన్హౌ వన్హిర్వాయో నభస్యసౌ నభోప్యవ్యాకృతే తచ్చ శుద్ధేస్మ్యం హరి. ఇది ఎలాగైతే ఆ చివరికి వచ్చినటువంటి ఏ శుద్ధ స్వరూపం ఉందో ఆ శుద్ధ స్వరూపం హరినే నేను. అది అహం విష్ణు అహం విష్ణు అహం విష్ణు అహం హరి కర్తృగోత్రాదికం సర్వం తదవిద్యోత్తమేవ చాప్న. నేను విష్ణువును 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 హరిని 3 సార్లు చెప్తున్నాను మా సందేహం లేకుండా. ఒకసారి అనుకుంటే సందేహం వస్తుంది విష్ణువునా కాదని. అందుకు 3 సార్లు నేను విష్ణువును 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 మొమ్మాటి అనమాట. అది మొమ్మాటి కలిగిన 3 సార్లే హరిని. ఇంకా కర్తృత్వ భోక్తృత్వములు మొన్నగనవి బ్రహ్మ సంబంధమగు ఆ అవిద్య నుండే కలిగినవి కానీ నా నుండేమే
అది చెప్తున్నారన్నమాట. అందుచేత కత్ర అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం అంటున్నారు. ఇప్పుడు అచ్యుతోహం, నేనెవరినో అచ్యుతుడును, ఇంకా అనంతుడును, ఇంకా గోవిందుడును, హరిని, నేను ఆనందుడును, అశేషుడును, అజుడును, అమృతుడు. గోవిందుడు అంటే అర్థం ఏమిటి? గాం ఎంత తీతే గోవింద, పృథ్వీని పాలించిన వాడు. గాం అంటే పృథ్వీ అన్నమాట. ఆ పృథ్వీని పాలించిన వాడు వెందతి పాలయతి, పృథ్వీని పాలించిన వాడు కాబట్టి అతడు గోవింద అన్నమాట. గో అంటే పృథ్వీ, పృథ్వీని పాలించిన వాడు ఆయన యొక్క దేవుడు, అందుకు గోవిందుడు. అనంతుడంటే అంతమో లేనివాడు, అచ్యుతుడంటే నష్టమో కానివాడు, హరి అంటే పాపాలని హరించినవాడు నేను, ఆనందుడును, అశేషుడును, నాకేమి మిగిలేదే లేదు అంటే శేషము నేను లేనివాడు, అజుడును, నేనెవడును అజుడు, ఇంకా అమృతుడు. అందుచేత మనం ఈ విధంగా రావాలి, ఇటువంటి స్థితిపదంగా మనం అన్వయం చేసుకోవాలి. ఇలా మనం కొన్నాళ్ళు విన్నామనుకోండి వస్తాయి. ఈ ఆత్మతత్వం ఇలా పడితే మనకు గట్టిపడిపోతుంది. తర్వాత ఇంకొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నేను అహం బ్రహ్మాస్మి అనుకునే పని కూడా లేదు, అది పనే లేదు. మనం అందరూ నడుచుకొని పోవడమే. ఇప్పుడు ఏ డ్యూటీలో జాయిన్ అయిందో నేను ఈ డ్యూటీకి ఫలాని వారిని చెప్పుకోడు, అక్కడ ఉన్న వాళ్ళందరితో పని చేస్తూ ఉంటే అది తెలిసిపోద్ది. అధికారి బంటూరు పని చేస్తారా? బంటూరు తీసుకెళ్ళి అధికారికి ఇస్తారు, లేదు సంతకం వేయడం కాగితాలు అని పెట్టారంటే ఎవడు ఆయన అధికారి. మళ్ళీ నేను అధికారిని చెప్పుకోవాలి పని అయితే ఏంటంటే పేపర్లో తెలియదు కాబట్టి దాన్ని ముద్రేసి ఉంచేస్తారు, దానికి ఎంత సంతకం పెట్టిస్తారు. అంతేగాని నేను అధికారి మరణం చేసుకొని సంతకం పని లేదు అక్కడ. దాని మీద ఉంటుంది అన్నమాట. ఎవరు అధికారి కింద సంతకం బాస్, అంతే. మళ్ళీ అనుకోసిన పని లేదు. అందుచేత అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. ఈ విధంగా అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని మనకు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం. ఓం దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠ నుందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఓం తత్సత్.
శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్వాముల వారికి, శ్రీ రామకృష్ణ పరమహంసకు, శ్రీ రమణ మహర్షికి, మహర్షి శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారికి, శ్రీకృష్ణ భగవానునకు, శ్రీ గీతామాతకు, శ్రీ లలితాంబికా దేవికి, శ్రీ కాశీ విశ్వనాథులకు, శ్రీ అన్నపూర్ణేశ్వరికి, శ్రీ విశాలాక్షికి, సమస్త సాధు సంగమునకు, సమస్త భక్త బృందమునకు జై కరుణానిధే గోవింద గోవింద. హరి ఓం తత్సత్వం. మరి ఈ కార్యక్రమం మనకి ఇక్కడితో సమాప్తి. ఇప్పుడు హారతి. మళ్ళా రేపు ఉదయం 7 గంటల నుండి యథావిధిగా కార్యక్రమం ప్రారంభం. రేపు విశేషం అది లేవా ఉంటాయి.